Namah Shivaya. Welcome to our new channel. So thumbnail చూసారు ఎంత 1k subscribers and 4000 watch time. So ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. So how to first step, how to get 1k subscribers in a genuine way. సో మన కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. అండ్ మన కంటెంట్ బాగున్నా కానీ కొన్నిసార్లు మనకి వ్యూస్ కూడా రావు, కానీ టైం పడుతుంది. వ్యూస్ రావడానికి టైం పడుతుంది. వ్యూస్ రావాలంటే షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, లాంగ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఏం లేదు అలా అప్లోడ్ చేసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. ఏం యూట్యూబ్ నుంచి మనం ప్లస్ బటన్ తీసేసి మనం క్రియేట్ షార్ట్ కాకుండా అప్లోడ్ అయ్యే షార్ట్ అని పెట్టేసి మనం తబ్నీల్ ఇవ్వాలి. కానీ షార్ట్ వీడియో కూడా తబ్నీల్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు మీకు లైవ్ లో నేను చూపిస్తాను. మీకు ఇక్కడ చూడండి కింద. సో ఇక్కడ నేను ఇచ్చిన అయ్యప్ప వీడియో. సో దీనికి నేను తబ్నీల్ ఇచ్చిన కాబట్టి నాకు ఇన్ని వ్యూస్ వచ్చాయి. సో దీనివల్ల నాకు సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ అయినారు. సో నేను చెప్తుంది ఏంటి అంటే ఇంపార్టెంట్. తబ్నీల్ అనేది లాంగ్ వీడియోకి షార్ట్ వీడియోకి ఇంపార్టెంట్. ఇప్పుడు 2024లో యూట్యూబ్ తీసుకొచ్చిన మార్పు ఏంటి అంటే ఒకప్పుడు లాంగ్ వీడియోస్ ని ప్రమోట్ చేసేది, ఇప్పుడు షార్ట్ వీడియోస్ ని ప్రమోట్ చేస్తుంది. కాబట్టి మనం షార్ట్ వీడియో కూడా తబ్నీల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వ్యూస్ రావడానికి అండ్ సబ్స్క్రైబర్స్ గెట్టడానికి చాలా ఈజీ స్టెప్ ఉంది. వ్యూస్ రావడానికి సబ్స్క్రైబర్స్ రావడానికి ఈజీ వే ఏంటి అంటే మన కంటెంట్ బాగుండాలి. సో మన కంటెంట్ బాగుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు అండ్ వ్యూస్ కూడా పెరుగుతాయి. మనము పెట్టంగానే వ్యూస్ రావట్లేవు, సబ్స్క్రైబర్స్ రావట్లేవు, నేను యూట్యూబ్ అనేసి అలా అని కాదు. ఫస్ట్ థింగ్ అంటే నువ్వు యు ఆర్ నాట్ ఏ సెలబ్రిటీ. నువ్వు సెలబ్రిటీ అయితే నీకు వస్తాయి, నువ్వు సెలబ్రిటీ కాదు. నువ్వు ఇంకా నువ్వు కాబోయే సెలబ్రిటీ అనుకొని నువ్వు చేయాలి. అర్థమవుతుందా? అండ్ నేను టబ్బీలో చూపించినట్టు ఏమంటారు నా జర్నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ చూసారు కదా. సో అంటే మన కంటెంట్ అనేది బాగుండాలి. సో ఫస్ట్ థింగ్ కంటెంట్ బాగుంటేనే సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తారు. కానీ కంటెంట్ బాగున్నా వ్యూస్ రావు కొన్నిసార్లు. సో మనం దానికి కూడా కొన్ని రాబోయే వీడియోస్ లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఏంటి అంటే ఫస్ట్ కంటెంట్ బాగుండాలి, ఆ కంటెంట్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇస్ అ మెయిన్ పాయింట్. నువ్వు సెలబ్రిటీ కాదు కాబట్టి తొందరగా నువ్వు గెయిన్ అవ్వాలి అనుకోకు, కానీ ఖచ్చితంగా అయితే ఒక రోజు అయితే అవుతుంది. సో మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టినాము, మా సబ్స్క్రైబర్స్ ఎవరు రావట్లేరు అని మీరు అన్ని బాధపడితే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీద మీకు ఫుల్ సపోర్ట్ చేస్తా. అండ్ ఇంకోటి ఇది జెన్యున్ వే అన్నమాట. సో జెన్యున్ గా మనం వెళ్ళాలి ఏ రూట్కి వెళ్ళినా కానీ. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి అంటే 4k వాచ్ టైం. అరే 4k వాచ్ టైం ఏంటి, ఎలా గెయిన్ చేయాలి అంటే అసలు ఈజీ వే 4kకి ఏంటి అంటే మనం ఒక 4 మినిట్స్ వీడియో చేద్దాం. సో 4 మినిట్స్ వీడియో సూపర్ ఉంది, చాలా మంచి కంటెంట్ ఉంది, అందరి దగ్గరికి వెళ్తుంది వీడియో. సో ఆ 4 మినిట్స్ వీడియో నీకు 1000 మెంబర్స్ అంటే 1k మెంబర్స్ చూస్తే నీకు 4000 వాచ్ టైం వచ్చినట్టే. అండ్ ఒక్క లాంగ్ వీడియోనేనా అంటే కాదు. ఒక లాంగ్ వీడియోలో వచ్చినా కానీ నీకు ఇంకా ఒక లాంగ్ వీడియోలో ఒక 1k కాకుండా 500 మెంబర్స్ చూసినా అండ్ నీ షార్ట్ ని చాలా మంది చూసినా కానీ నీకు 4k వస్తుంది ఈజీగా. సో నువ్వు ఒక వీడియో చాలా టైం తీసుకొని ప్రాసెస్ ఎడిటింగ్ చేసి దానికి వాయిస్ ఇచ్చి ఇవన్నీ ఇంత కష్టపడుతున్నప్పుడు నీకు ఎందుకు రావు సబ్స్క్రైబర్స్, వ్యూస్, వాచ్ టైమ్? సో పక్కా వస్తుంది, కానీ ఒక రోజు వస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను మీకు కన్ఫర్మ్ చెప్తున్నా. ఒకే ఒక 4 మినిట్స్ వీడియో చాలా కష్టపడి నీట్ గా క్లీన్ గా కంటెంట్ ఇస్తే అది ఒక 1k మెంబర్స్ చూస్తే నీకు 4000 వాచ్ టైం ఈజీగా వస్తుంది. సో నేను చెప్తున్నా కదా కన్ఫర్మ్ ఇది. సో ఈ 2 స్టెప్స్ అంట. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి సబ్స్క్రైబర్, సెకండ్ స్టెప్ వాచ్ టైం, థర్డ్ స్టెప్. సో స్టెప్ నెంబర్ 3 హౌ టు గెట్ వ్యూస్. సో నీ కంటెంట్ బాగున్నా కొన్నిసార్లు నీకు వ్యూస్ రావు. దానికి ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి దాన్ని డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి. నేను రీఅప్లోడ్ చేస్తే కన్ఫామ్ గా 1k వ్యూస్ వస్తాయి. నేను ఎందుకంటే చేసిన కాబట్టి అనుభవంతో చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ టీచర్స్ లాట్ అనమాట. సో మనకి 3 స్టెప్స్, హౌ టు గెట్ 1k సబ్స్క్రైబర్స్ అండ్ హౌ టు గెట్ 4000 వాచ్ టైమ్ అండ్ హౌ టు గెట్ ఎ వ్యూస్. సో ఈ మూడిటికి పరిష్కారం ఒకటే ఒకటి, దట్ ఈస్ ద కంటెంట్. సో నీ కంటెంట్ బాగుంటే చెప్తున్నా కదా నీకు సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ ఫస్ట్ టైం. ఇది జెన్యున్ వే అనమాట. జెన్యున్ గా మనం గెయిన్ చేయాలనుకో నీ కంటెంట్ ఓకే అవ్వట్లేదు అంటే సో నీ కంటెంట్ బాగుంది, సో నువ్వు టబ్నీల్ ఇవ్వాలి. లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ ఏ వీడియో కానీ టబ్నీల్ అయితే మ్యాండేటరీ ఫస్ట్. సో టబ్నీల్ ఇవ్వండి అండ్ మీ కంటెంట్ బాగుంటే చూసుకోండి అండ్ 4 మినిట్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ నేను ఎప్పుడైనా షార్ట్ వీడియోకి ప్రమోట్ చేస్తుంది యూట్యూబ్ అని. సో షార్ట్ వీడియో కూడా టబ్నీల్ అని. షార్ట్ వీడియో ఒక 1 lakh మెంబర్స్ చూసినా కానీ వాచ్ టైం ఈజీగా వస్తుంది. సో నేను చెప్తుంది ఏంటి అంటే సో టబ్నీల్ ఇస్ మ్యాండేటరీ. సోనా ఓకే. అండ్ ఇంకా నా రాబోయే వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ అంతవరకు ఈ ఛానల్ చూస్తున్న ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్స్ మై న్యూ ఛానల్ అండ్ థ్యాంక్ యూ.